మరి ఈరోజు ఈ యువసేన వైఎస్ఆర్ యువసేనకి జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రానున్నటువంటి 2018 అవ్వచ్చు 5 లక్షల ఓట్ల పరిస్థితి 5,40,000 ఓట్ల పరిస్థితి మీద ఇంకొక ఉద్యోగం అన్నారు. ప్రతి ఒక్కరికి ఇది ఇస్తానన్నారు. ప్రతి డాక్టర్ రుణమాఫీ అన్నారు. ఇటువంటి హామీలతో అబద్ధ హామీలతో ఆయన ఎన్ని హామీలు నెరవేర్చాడో మీ అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ నమ్ముతారా? నరేంద్ర మోడీ అనగానే అపాయింట్మెంట్ ఇస్తే భయంతో బతుకుతున్నాడు. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం ఎలక్షన్ చూపిస్తారని ఆశిస్తున్నాం. మనం ఖచ్చితంగా మనం గెలుస్తాం. మరి అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. రాజరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ధర్మాన కృష్ణరాజు గారు గారికి అదేవిధంగా వేదిక పెద్దలు ఎవరున్నది పేరు పేరున ధన్యవాదాల్లో ఈరోజు ప్రస్తుతం ఉంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏదేవో వాగ్దానాలు మీరు మనలోకి వెళ్ళే ఎంపీలు ఎంపీలు సర్పంచులు అధ్యక్షులు ఎన్నో చేశాడు. ఈ రోజు మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. నిరుద్యోగులందరూ ఎవరు ఇవ్వకూడదని ఈ కార్యక్రమంలో నేను చెప్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. అంటే బహుశా 100,000 బైకులు తీసుకెళ్లి ర్యాలీలు చేయడం, లేకపోతే జనజీవనంలో మనం ఖచ్చితంగా చాలా మారాల్సినటువంటి అవసరం ఉంది. మనం వెళ్ళేటటువంటి విధానం దాన్ని స్వాగతిస్తున్నాను. ఎవరు వెళ్తాంత డౌట్ పడుతుంది. రాజీనామా చేయాలి కదా. తన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కోర్టు కొట్టేస్తే ఏం చేయాలి? ఏ నీతివంతుడైనా నైతిక విలువలు కలిగినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా ఏం చేస్తారు? పాకిస్తాన్ లాంటి దిక్కుమాలిన దేశంలో కూడా నిన్న ప్రధానమంత్రి రాజీనామా చేశాడు, మీరు చూస్తుంటారు. కానీ ఇక్కడ మన చంద్రబాబు నేను దాన్ని స్వాగతిస్తున్నాను అని అంటారు. ఏంటిది? అలాంటి వాడికి మనం ఏదాలి? నేను చెప్పొచ్చు అది. ఇంత దొంగతో మనం ఏదవలసినటువంటి అవసరం ఉంది. సంజీవ్ రెడ్డి గారు తనకు సపోర్ట్ చేయలేదని ఎప్పుడు 60లో ఒక పెద్ద కుటుంబానికి కర్నూలులో మీరు కానీ చేయకపోతే, నాకు సపోర్ట్ చేయకపోతే మీకు నా సహకారం ఉండదు అని వాళ్ళు బెదిరించాడు. తర్వాత ఎన్నికలైనా సంజీవ్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వారికి నష్టమైనటువంటి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దానికోసమే తీసుకున్నాడో లేదో తెలియదు. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వెళ్ళి ఎన్నికలకు ముందు సంజీవ్ రెడ్డి గారు ఇలా అన్నారు, ఎన్నికలైన తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చింది, మాకు నష్టపెట్టే ఈ చర్య తీసుకున్నాడు అని చెప్తే కోర్టు దాన్ని తప్పు పట్టింది. ఇలా చేయడం సమంజసం కాదు అని ఒక చిన్న పదం వాడింది. వాడితే సంజీవ్ రెడ్డి గారు అటు నుంచి వచ్చి ఆ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు.